టీవీలో చూసినప్పుడు నా కంట్లో నీళ్ళు ఆగలేదు అంజలి. నా కోపం వల్ల ఇంత దారుణం జరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వు చెప్పు అంజలి, మన పెళ్ళైన 3 ఏళ్ళలో ఏ రోజైనా నేను తప్పు చేశానా? నీకు నచ్చని పని చేశానా? మరి ఒక్క తప్పుని ఎందుకు క్షమించలేకపోతున్నావు అంజలి? క్షమించడానికి నువ్వు చేసిన చిన్న తప్పు కాదు సిద్ధార్థ్. ఒక మనిషిని చంపేశావు, ఒక కుటుంబాన్ని చితిమేశావు, ఒక పాపని అనాథని చేశావు. ఓ పని చేద్దాం అంజలి, ఆ పాపని మనమే దత్తత తీసుకుందాం. మనకిక పిల్లలొద్దు. తనే నా కూతురు. నేను సంపాదించిందంతా తనకే. వాళ్ళమ్మా నాన్న కూడా గుర్తురానంత ప్రేమగా మనం పెంచుకుందాం, సరేనా? నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకునేంత చిన్నది కాదు సిద్ధార్థ్. శిక్ష అనుభవించాల్సినంత దారుణమైన తప్పు చేశావు. అంటే నేను జైలుకి వెళ్తే నువ్వు హ్యాపీగా ఉండగలవా అంజలి? హ్యాపీగా ఉండలేను సిద్ధార్థ్, కానీ నువ్వు నీ తప్పు ఒప్పుకుంటే నీకోసం నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తూ ఉంటాను. మరి ఆ పాప లైఫ్? మన కూతురుగా నేను పెంచుతాను సిద్ధార్థ్. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. పద, వెళ్ళి పోలీసులకు సరెండర్ అవుదు గాని. ఏంటి అలా చూస్తున్నావు? ప్రేమగా చెప్తే అర్థం కదా. మొగుడిని జైలుకి పంపించి నువ్వు హ్యాపీగా ఉండగలవేమో. నా ఇమేజ్లో ఇంచు తగ్గినా నేను బతకలేను. అంటే నాకంటే నీకు నువ్వంటే నా ఇమేజ్ అంటే నాకు ప్రాణం కన్నా ఎక్కువ. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. నువ్వు నాకు ఒకప్పుడు దేవుళ్ళ కనిపించావు, కానీ ఇప్పుడు కనీసం ఒక మనిషిలా కూడా కనిపించట్లేదు. నా సిద్ధార్థ్ 2 రోజుల క్రితమే చనిపోయాడు. నీలాంటి క్రిమినల్తో లైఫ్ లాంగ్ కలిసి బ్రతకాలన్న ఆలోచనకే భయపడ్డా. నాకు నువ్వు సరైన దారిని చూపించావు.